హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం షుగర్ కేన్ కేర్ గురించి, వాటి డిసీజెస్ గురించి, ఎలా గ్రో చేయాలి అనే వాటి ఫ్యూ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. హలో, నా పేరు కార్తికేయన్. వెల్కమ్ టు ఎన్ గార్డెనర్. ఇప్పుడు చూస్తున్నారా, నా వెనకాల ఒక షుగర్ కేన్ ప్లాంట్ ఉంది. అది నేను ఈ సెకండ్ ప్లాంట్ అనమాట. ఫస్ట్లో వేసాను అండ్ సెకండ్ ప్లాంట్. ఇప్పుడు ఇందులో డిసీజెస్ ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఎలా గ్రో చేస్తామో అని చెప్పడానికి ఇంకో వీడియో తీస్తాను. అసలు నేను ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ ఈ స్టెమ్ వచ్చింది, తర్వాత ఈ స్టెమ్ వచ్చింది. అంటే ఫస్ట్ ప్లాంట్ ఇలా ఉండేవి, ఫస్ట్ ఇది, అండ్ ఇవి గ్రో అవ్వగానే ఈ ప్లాంట్ వచ్చింది, స్మాల్ ప్లాంట్. ఫస్ట్ ఇది పెరిగింది, సెకండ్ ఇది పెరిగింది, స్లోగా పెరిగాయి. కాబట్టి ఫస్ట్ ఇది పెరిగింది కాబట్టి ఇది హైట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇది హైట్ తక్కువ ఉంటుంది. ఓకే సరే, హైట్ ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది. అండ్ ఇది చూస్తే ఫస్ట్లో దీని విత్ చూసారా, విత్ ఎక్కువ ఉంది. అండ్ దీని తర్వాత వచ్చిన ప్లాంట్ ఇది కాబట్టి విత్ చూసారా తక్కువ ఉంది, పొడుగు లేదు. ఈ ప్లాంట్ గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యాక ఈ ప్లాంట్ గ్రో అయ్యేటప్పుడు చూసారా ఈ విత్ తగ్గిపోయింది, దీనికి ఉన్న ప్లేస్ తగ్గిపోయింది. ఈ షుగర్ కేన్కి వెళ్ళాల్సిన ఎనర్జీ కూడా దీనికి వెళ్ళి ఇది గ్రో అవుతుంది, కానీ దీనంత హెల్దీగా ఇది గ్రో అవ్వట్లేదు. సక్కర్స్ అంటారు, సరే ఈ సక్కర్స్ అంటారు. సక్కర్స్ అంటే ఒక మదర్ ప్లాంట్ నేల నుంచి, వాటి రూట్స్ నుంచి పైకి వస్తాయి, రూట్స్ నుంచి కానీ వాటి స్టెమ్ నుంచి కానీ పైకి వస్తాయి, అవి సక్కర్స్ అంటారు. ఈ ప్లాంట్స్ ఎప్పుడు కట్ చేసుకోవాలి, ఎక్కువ గ్రో చేయకూడదు. ఇవి గ్రో అయ్యావనుకోండి, ఇవి గ్రో అవ్వవు. మనం ఇంట్లో షుగర్ కేన్ పెంచుకోవాలనుకుంటే ఈ షుగర్ కేన్ పెద్దగా అవ్వాల్సిన రూల్ ఏం లేదు. మనం ఈ చిన్నగా ఉంచుసారా, ఈ హైట్లో కోసేయచ్చు, ఇప్పుడు ఇంకోసేయచ్చు, కానీ కొయ్యకుండా ఉండడం బెటర్. ఎందుకంటే అవి గ్రో అయ్యాకే కోస్తే స్వీట్నెస్ ఎక్కువ తెలుస్తుంది, లేకపోతే ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయి అన్నమాట, స్వీట్నెస్ తక్కువ తెలుస్తుంది. మీరు సక్కర్స్ని కూడా గ్రో చేయాలనుకుంటే వాటిని సపరేట్ చేసి డిస్టెన్స్తో వేస్తే అప్పుడు అన్నీ గ్రో అవుతాయి, లేకపోతే రెండు గ్రో అవ్వవు అనమాట. నా వేలు మీద ఉన్నాయి చిన్నగా మిల్లీ బగ్స్, చిన్న చిన్న బేబీస్. అవి ఏం చేస్తాయంటే షుగర్ కేన్లో ఉన్న లీవ్స్ సబ్స్టెన్స్ ఉంటాయి, వాటికి కావాల్సిన ఫుడ్ని అవి తింటాయి అన్నమాట. అవి తిని అవి గ్రో అవుతాయి, మల్టిప్లై అవుతాయి. అండ్ వీటిని వదిలిన వ్యర్థాలు ఉంటాయి కదా, వేస్టేజ్, వాటిని తిని చీమలు బతుకుతాయి అనమాట. ఆ వేస్టేజ్ స్వీట్గా ఉంటాయి వాటికి. అండ్ ఆ మిల్లీ వర్క్స్ని వేరే ప్లాంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి, అప్పుడు వాటి పాపులేషన్ ఈజీగా గ్రో అవుతాయి, వాటికి ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది అనమాట. సింబయోసిస్ ప్రాసెస్ ఉంటుంది, మ్యూచువల్ షేరింగ్ అని చెప్పచ్చు. ఇది చూసారా, ఇది ఫంగల్ డిసీజ్, దీని పేరు ఐ స్పాట్. ఒక ఐలా షేప్ వస్తుంది చూసారా, ఇది 1-2 ఉంటే కట్ చేసి తీసేయాలి. అండ్ ఇవి చూసుకోలేదనుకోండి, స్లోగా ర్యాపిడ్గా అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతాయి లీఫ్కి. ఇది ఎక్కువ నైట్రోజన్ ఉందనుకోండి, వెదర్లో కానీ అండ్ రూట్స్ నుంచి కానీ అందుతుంది అనుకోండి, నైట్రోజన్ కొంచెం ఎక్కువగా ఉందనుకోండి, ఇది ఇంకా తొందరగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ప్లాంట్స్కి. అండ్ ఇవి ఎలా వస్తాయంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే వస్తాయి అన్నమాట. క్లౌడీగా ఉన్నా, ఎక్కువ గాల్లో వచ్చినా అండ్ వర్షాలు ఎక్కువ పడ్డా వస్తాయి అన్నమాట. ఈ టైం ఇది వర్షాకాలం కాబట్టి ఈ డిసీజ్ నాకు వచ్చింది. అండ్ ఇది పోవాలంటే ఏం లేదు, జస్ట్ కట్ చేయాలి ఇక్కడ దాకా, లేకపోతే లీఫ్ మొత్తం తీసేసినా పర్లేదు, ఈ లీఫ్ వరకు. ఇది డిసీజ్ని తగ్గించాలంటే మనకి బయోలాజికల్ న్యాచురల్ పెస్టిసైడ్స్ అంటూ లేవు, దీనికి కెమికల్ వాడాల్సిందే వీటికి. ఇవి ఎక్కువ వచ్చినాయి అనుకోండి, దీనికి ఎజాక్సిస్ట్రాబిన్ 8.3%, ఇంకా మ్యాన్కోజిప్ అనమాట, అది 66.7%, 3 ml వచ్చేంత వరకు కలిపి దాన్ని 1 లీటర్ ఆఫ్ వాటర్లో డైల్యూట్ చేసి వీటికి ఇవ్వాలన్నమాట. ఇది ఎక్కువ వస్తేనే, ఈ 1-2 వస్తే కట్ చేయాలి, మళ్ళీ వీటికి పెస్టిసైడ్స్ ఎక్కువ వాడకూడదు ప్లాంట్స్కి. అండ్ మీకు ఇది కనబడుతుందా, రస్ట్లా వచ్చింది చూసారా, తుప్పులాగా రెడ్గా. అండ్ ఇక్కడ ఇదిగోండి రస్ట్ లాగా, దీని పేరు రస్ట్ అనమాట డిసీజ్. ఇది ఫంగల్ డిసీజే. ఇది ఎందుకు వస్తుందంటే ఇది కూడా సేమ్ హ్యూమిడిటీ ఉంటే వస్తుంది, అండ్ గాలి ఎక్కువ వెళ్తే వస్తుంది. ఇది కూడా తొందరగా గ్రో అవుతుంది అనమాట, ఇది ర్యాపిడ్గా అన్నిటికీ పాస్ అయిపోతుంది డిసీజ్. కాబట్టి ఇట్లాంటి లీవ్స్ కూడా ఉంటే తీసేయాలి. ఇది రస్ట్ అనమాట. ఇది ఇంకా కొన్ని రోజులు ఉంచేస్తే బ్రౌన్ కలర్ అయిపోతుంది అనమాట ఆకు. ఇంకో వాటర్ లీఫ్ మీద ఇలా స్ప్రింకిల్ లాగా పడ్డాయి అనుకోండి, అంటే వర్షాకాలం ఎక్కువ వస్తాయి ఇవి, ఎక్కువ హ్యూమిడిటీ ఉన్నా. చెప్పే కదా, నా ప్లాంట్కి వచ్చిన డిసీజ్ అన్నీ హ్యూమిడిటీ ఉండడం వల్ల, ఈ వర్షాలకి కూల్నెస్కి వల్ల వస్తున్నాయి. వీటికి వాటర్ ఎక్కువ పడ్డా ప్లాంట్స్కి
ఇగోండి ఈ రస్ట్ ఫామ్ అవుతుంది. మనకి ఐరన్కి తుప్పు వస్తుంది కదా పైప్స్కి, అట్లాగే ఈ లీవ్స్కి రస్ట్ వస్తుంది. కార్నర్స్లో స్టార్ట్ అవుద్ది, లేకపోతే మిడిల్ నుంచి చూసారా ఈ పార్ట్కి అటు ఇటు వస్తాయి, మధ్యలో నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఎక్స్పాండ్ అవుతాయి, లేదా కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా మొత్తం లీఫ్ అంతా కవర్ చేసుకుంటూ అండ్ వేరే లీవ్స్కి వెళ్తాయి అనమాట. ఆ వేరే లీవ్స్కి అనేది యంగ్గా ఉంది అని తెలిసేటప్పుడు, అంటే ఇది ఒక డిసీజ్ వచ్చిందంటే ఈ ప్లాంట్ యంగ్గా ఉందన్నమాట. ఈ డిసీజ్ ఒక ప్లాంట్ యంగ్గా ఉన్నప్పుడే ఇలాంటివి ఫామ్ అవుతాయి. పెద్దగా అయ్యాక గ్రో అయ్యాక కొంచెం తగ్గుతాయి. అలా అని ఇలాగే వదిలేసాం అనుకోండి ప్లాంట్ చనిపోద్ది. వీటిని క్యూర్ చేశాక ఇవి గ్రో అయ్యాయి అనుకోండి అప్పుడు తగ్గుతాయి, అప్పుడు రావు. అండ్ చిన్నగా ఉన్నప్పుడు రావు, తక్కువ వస్తాయి. ఇది యంగ్గా ఉన్నప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ చేసేది ఈ డిసీజెస్. ఇది తగ్గాలంటే మనకి బయోలాజికల్గా అంటే ఆర్గానిక్గా ఓ మెడిసిన్ ఉంది, అది బ్యాసిలస్ సబ్టిలస్. ఇది 2 grams 1 లీటర్లో కలిపి ఇవ్వచ్చు. 1-2 వచ్చాయి అనుకోండి తీసేయండి. వస్తున్నాయంటే ఇంకా ప్లాంట్కి వస్తుందంటే అప్పుడు వాటిని కొని స్ప్రే చేయండి. అండ్ ఇప్పుడు మనం ప్లాంట్ని దూరం నుంచి చూస్తే మనకి పాత స్టెమ్ అండ్ ఇవి పాతగా వచ్చిన లీవ్స్ ఇక్కడ దాకా చూసారా. ఈ ఒక లీఫ్ తీసి చూస్తే వైట్ కలర్లో ఉంది సరే వైట్. ఇంకొక లీఫ్ చూపిస్తా, ఇదిగోండి. వీటికి తెల్ల గీతలు వచ్చాయి, చిగురులకి తెల్లగా వస్తాయి. స్టార్టింగ్లో కొంచెం తెల్లగా ఉంటాయి అండ్ తొందరగా డార్క్ గ్రీన్లో అయిపోతాయి. చూసారా ఈ టిప్ చూసారా, ఈ టిప్ కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది అండ్ ఇవి కొంచెం ఓల్డ్ అయ్యాక డార్క్ గ్రీన్ కలర్లో మారుతాయి. కానీ ఇవి పాత లీవ్స్ అయినా ఇలా తెల్లగా ఉన్నాయంటే వీటికి ఐరన్ డిఫిషియన్సీ వచ్చినట్టు. దీనికి సరిగ్గా ఐరన్ లేక ఇలా తెల్లగా అయిపోతున్నాయి. అండ్ ఇవి స్లోగా పాత లీవ్స్ తెల్లగా అవుతాయి అండ్ తర్వాత వచ్చేసరికి వీటి చిగురులు ఉంటాయి కదా, వీటికి స్టార్టింగ్ టిప్స్ అనమాట. ఎక్కడి నుంచి వస్తాయి లీవ్స్, ఇదిగోండి ఈ స్టార్టింగ్ పాయింట్, ఈ స్టార్టింగ్కి ఇగోండి ఈ లీఫ్ చూసారా వైట్ లైన్స్ వచ్చాయి. ఒక ప్లాంట్ గ్రో అవ్వట్లేదు, ఈ విటమిన్ డిఫిషియన్సీ ఉంది, విటమిన్ డిఫిషియన్సీ కానీ నైట్రోజన్ కానీ ఏదైనా డిఫిషియన్సీ ఉందంటే పిహెచ్ అంటే ఎలా చెప్పచ్చు, హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ అనమాట, అలా చెప్పచ్చు. ఇంక వీటికి చూసారా సాయిల్లో మంచి పిహెచ్ లేదు, ఎసిడిక్గా ఉండాలి. అండ్ ఇప్పుడు నాకు వచ్చేసరికి బేసిక్గా ఉంది, ఎసిడిక్ ఉండాలి, ఆల్కైన్ ఉంది నాకు. అండ్ ఈ షుగర్ కేన్ సరిగ్గా గ్రో అవ్వట్లేదంటే నాది మెయిన్ రీజన్ ఈ చుట్టూ ప్లాంట్స్ వేసా, ఇవే వేసాను కాబట్టి అంత న్యూట్రిషన్స్ వీటికి వెళ్ళతున్నాయి. అంటే ఇప్పుడు నేను ఇది తీసేయచ్చు, ఇప్పుడు ఇది ఒకటి తీస్తాను అనుకో, ఇది ఇంత విడ్త్లో ఇక్కడ నుంచి గ్రో అవుతుంది. అండ్ ఒకటి ఇది తీసేస్తా, ఇది సరిగ్గా గ్రో అవ్వట్లేదు అండ్ తీసేస్తున్నాయి. ఇది లాగితే 2 వస్తాయేమో, లాగితే 2 వచ్చేటట్టునే. ఇది కింద ఇక్కడికి అది. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ గార్డెనర్.